మూడవదిగా లూకాసు సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాలను చదవండి. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాడు. హల్లెలూయా. వినండి, బాగా వినండి. ఇక్కడ ఒక గొర్రెల కాపరి 100 గొర్రెలను తీసుకొని కొండ మీదకి మేపడానికి వెళ్ళాడు. చెప్పండి, ఎన్ని గొర్రెలు? హలో, ఎన్ని? 100 గొర్రెలు తీసుకొని వెళ్ళాడు. వాటిలో ఒకటి